పొలాల్లోని ట్రాన్స్ఫారంలను పగలగొట్టి రాగి తీగను దొంగిలించే ముఠాను కనిగిరి పోలీసులు అరెస్టు చేశారు. మార్కాపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కనిగిరి పోలీసు కార్యాలయంలో డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కనిగిరి పొదిరి రోడ్డులోని పొగాకు బోర్డు వద్ద నాగులూరి అంకబాబు, నాగులూరి దుర్గాప్రసాద్, నల్లగట్ల వెంకటనారాయణ అనే ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందన్నారు. నిందితుల వద్ద నుంచి 13 ట్రాన్స్ఫారంలో దొంగిలించిన సుమారు 1,50,000 విలువ చేసే 155 కిలోల రాగి తీగను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నామని చెప్పారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనపర్చిన పోలీసు అధికారుల్ని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనము కనిగిరి పోలీస్ స్టేషన్ లో ట్రాన్స్ఫార్మర్ ని థెఫ్ట్ చేసి అందులో ఉన్న కాపర్ వైర్ ని దొంగిలిస్తున్నటువంటి ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ మనము ముగ్గురిని పట్టుకున్నాము. వీళ్ళ మీద ప్రీవియస్ గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి. వీళ్ళ పేర్లు వచ్చేసి నాగులూరి అంకబాబు, నాగులూరి దుర్గాప్రసాద్, నల్లగట్ల వెంకటనారాయణ. ఈ నాగులూరి అంకబాబు మీద ప్రీవియస్ గా 6 కేసులు ఉన్నాయి. తర్వాత నాగులూరి దుర్గాప్రసాద్ మీద ప్రీవియస్ గా 5 కేసులు ఉన్నాయి. ఈ నల్లగట్ల వెంకటనారాయణ అనే పర్సన్ ఫస్ట్ టైం అఫెండర్. వీళ్ళ ముగ్గురిని మనం క్యాచ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పటిదాకా 13 ట్రాన్స్ఫార్మర్స్ ని పగలగొట్టేసి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ ని టెస్ట్ చేయడం జరిగింది. ఈ కాపర్ వైర్ యొక్క వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 155 కేజీలు ఉంది. దీని బర్త్ వచ్చేసి 1,50,000 దాకా ఉంది. మనకు మెయిన్ రీజన్ ఏంటంటే ప్రజలు బేసిక్ గా ట్రాన్స్ఫార్మర్ సంబంధించి పొలాల్లో కొడుతున్నారు కాబట్టి రైతులు చాలా నష్టపోతున్నారు దీనివల్ల. కాబట్టి మనము స్పెషల్ టీమ్ ని ఫామ్ చేసి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టీమ్ ని ఫామ్ చేసి వీళ్ళని ఎట్లయినా క్యాచ్ చేయాలా, దగ్గర 13 నుంచి ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు కొట్టడం జరిగిందని చెప్పేసి మన ఎస్ఐ మాధవరావు టీం ఫామ్ చేసి సిఏ గారి ఆధ్వర్యంలో తర్వాత అందరం కలిసి ఎఫర్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ గా ఈ ముగ్గురిని పట్టుకున్నాము. బట్ మనము చిన్న సజెషన్ లేదా ఇదేంటంటే ప్రజలకి వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడైతే పగలగొట్టాలని చూస్తారో కరెంట్ ని ఆఫ్ చేస్తారు. ఒకవేళ అన్నెసెసరీగా లేదా ఆ టైంలో ఎప్పుడైనా పవర్ ఆఫ్ అయితే ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ లేకపోతే లోకల్ గా ఉన్నటువంటి ఎవరైనా అధికారులు కానీ రెస్పాండ్ అయ్యి లైన్ మ్యాన్ కానీ అలర్ట్ లాగా తీసుకొని ఎక్కడైనా ఏమైనా ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించి థెఫ్ట్ జరుగుతా ఉందా లేకపోతే ఏమైనా జరుగుతా ఉందా అనేది ఒకసారి వెరిఫై చేసుకుంటే బాగుంటుంది. లేదు ఇట్లాంటివి జరిగినప్పుడు మీకు ఏదైనా నాలెడ్జ్ ఉంటే ఇమ్మీడియట్ గా పోలీస్ వాళ్ళకి తెలియపరిస్తే ఖచ్చితంగా మేము ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతాము. ఇట్లాంటి అఫెన్సెస్ ని ప్రివెంట్ చేయడానికి మంచి ఛాన్స్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే రైతులు చాలా నష్టపోతున్నారు వీటి వల్ల. ఒక ట్రాన్స్ఫార్మర్ విలువ అందరికీ తెలుసు. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలని ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఈ విలేజెస్ కూడా ఒకసారి నేను మెన్షన్ చేస్తాను. ఈ విలేజెస్ సంబంధించిన వాళ్ళు ఇంకా ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. హెచ్చంపాడు మండల పరిధిలో హాజీపురం, మిట్టపాలెం 2 విలేజెస్, సిఎస్పురం లిమిట్స్ లో 2 విలేజెస్, కే అగ్రహారం 1, చింతలపాలెం 1. తర్వాత కనిగిరిలో వీళ్ళు 9 ప్లేసెస్ లో చేస్తున్నారు అఫెన్స్. 9 ట్రాన్స్ఫార్మర్లు మొత్తం. పేరంగుడిపల్లి, శ్రీరంగాపురం, కాశీపురం, తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి పొగాకు బోర్డు, కొత్తూరు, తకెళ్లపాడు, తర్వాత కనిగిరి టౌన్ లోని మార్కెట్ యార్డ్ దగ్గర ఈ మొత్తం 9 ప్లేసెస్ లో అఫెన్స్ చేయడం జరిగింది. అందరికీ మనం తెలియజేయడం ఏంటంటే ఇట్లాంటివి ఏవైనా జరిగితే ఇమీడియట్ గా అలర్ట్ ఇవ్వండి. వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తారు కాబట్టి అలర్ట్ కూడా వస్తుంది. దాన్ని మా దృష్టికి తీసుకొని వస్తే అఫెన్సెస్ ని జరగకుండా ప్రివెంట్ చేసి అఫెన్స్ పట్టుకోవడంతో పాటు రైతులు చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి తెలియజేస్తారు. ఈ టీమ్ లో పనిచేసినటువంటి ఎస్ఐ గారికి, వాళ్ళ టీం కి డైరెక్షన్స్ ఇచ్చినటువంటి సిఐ గారికి ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్తిన గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ వల్లూరు వెంకటేశ్వర్లు. టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు, సాయిపేట, కొండాపురం మండలం.